తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా. నిజంగా చెప్పాలంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి రేపు 77వ గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకోబోతా ఉన్నారు. సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడటం అనేది జరుగుతూ ఉన్నది. కారణమేంది? వాస్తవంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మహిళలకు డబల్ శ్రమ. బిడ్డల్ని కనాలి, వాళ్ళని పోషించాలి, వ్యవసాయ పనుల్లో పోవాలి, కార్ఖానాల్లో పోవాలి, ఉద్యోగాలు చేయాలి. మగవాళ్ళతో పాటు మళ్ళీ ఏంటంటే అన్ని రంగాల్లో వెనుకబాటు అనేది కనిపించడం అనేది జరుగుతూ ఉంది. విద్యలో కానీ, ఉపాధిలో కానీ, గౌరవించేటువంటి విషయంలో కానీ అసమానతలు ఇవన్నీ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే నాటి నుండి నేటి వరకు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి దివాలా కోరు పనికి వాళ్ళ విధానాల వల్లనే, స్త్రీల పట్ల వివక్షత చూయించడం వల్లనే, పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల వెనుకబాటుతనానికి కారణం తప్ప ఇంకోటి కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే, మహిళలకు న్యాయం జరగాలంటే పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నడిపించడానికి ఇవాళ సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఈ మధ్యనే ఖమ్మంలో వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక సభ జరిపితే ముఖ్యమంత్రి గారు ఆ సభలో ప్రసంగించడం అనేది జరిగింది. మీరు ఉద్యమాలు చేయండి, ఉద్యమాల ద్వారా మీరేదైతే చెప్తున్నారో వాటినే మేము అమలు చేస్తున్నాం, అవి పరిష్కారం కావటానికే జీవోలు చట్టాలు తెస్తున్నామని చెప్పి అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక నుంచి మనం తెలియజేస్తా ఉన్నాం. మీరు మహాలక్ష్మి పథకం ద్వారా మీరు 6 గ్యారంటీ పథకాలు ప్రకటించారు ఎన్నికల ముందు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 2500 రూపాయలు ఇస్తామని ప్రతి మహిళకు చెప్పారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా అది అమలు కావటం లేదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మహాలక్ష్మి పథకం 2500 ప్రతి మహిళకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం.